బోనస్ ఇస్తానన్నారు. పోయిన సంవత్సరం కూడా వడ్లు పండించిన వడ్లు కళ్ళాల కాడ కొనక ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు అయితే మక్కల కళ్ళాల కాడనే ఉన్నాయి, మక్కలను అసలు కొనట్లేదు. ఆ బోనస్ ఇస్తా అన్నారు, బోనస్ ఇస్తలేదు. సరే ఈ 2-3 రోజుల వర్షాలు పడ్డట్టున్నాయి, చుట్టూ వర్షాలు పడ్డాయి, అంటే వరంగల్నే పడలేదు కాబట్టి తక్షణమే వాటిని కొనాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు పైడిపల్లి కూడా కళ్ళాల దగ్గర చాలా మక్కలు కళ్ళాల కాడనే ఉన్నాయి, ఇంకా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని తక్షణమే కొనాలి. కొనని పక్షంలో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది గవర్నమెంట్. అందుకని ఆ మద్దతు ధర ఒకటి, రైతు బంధు ఏమీ ఇవ్వట్లేదు. అప్పుడు చెప్పిన హామీలల్లో ఏది నెరవేర్చలేదు. దానికోసమే ఇవాళ వాళ్ళు కేటీఆర్ గారు బహిరంగ సభ పెట్టడం, దానికి రావడం జరిగింది. మేమందరం పైడిపల్లి నుంచి దాదాపుగా 100 మంది దాకా మేము రైతులు వచ్చినాం. ఇప్పుడు అంతా ఇంకా రైతులు వచ్చినందుకు సుముఖంగానే ఉన్నారు, కానీ అందరూ కళ్ళాలనే ఉండడం వల్ల పంటలు మొత్తం ఇంకా కళ్ళాలనే ఉన్నాయి. దానికోసమే ఇవాళ మేము మీటింగ్ అనొస్తున్నప్పుడు మా దగ్గర కళ్ళాలు కాంట పెడతాను రా అని చెప్పి కొంతమంది రైతులు నాపిండు. ఇవాళ కాంటాలు అవుతాయి రాళ్ళు మీరు అన్న వరకు ఇవాళ మీటింగ్ కూడా రాలేకపోయారు కొంతమంది రైతులు. దానికోసం ఇప్పుడున్న వడగండ్ల వాన ఈ పరిస్థితుల ప్రభావం బాగున్నది కాబట్టి తక్షణమే కళ్ళాలను ఉన్న వరి ధాన్యాన్ని కానీ మక్కలను కానీ కొనాలని మా విజ్ఞప్తి. అలాగే ఈ రైతు బంధు లేకపోవడం వల్ల మాకు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ పంట ముందు యాసింగి పంటలకు కానీ వానాకాలం పంటలకు కానీ టైంకి వచ్చేది, పంటలకు యూజ్ చేసుకున్నాం పైసలు. ఇప్పుడు మొన్న 1 ఎకరానికి ఇస్తా అని చెప్పి అవి కొంతమంది పడ్డాయి, ఆ ఎకరం పైసలు కూడా కొంతమందికి పడలేదు. యూరియా బస్తాల కోసం అయితే మేము గత 10 సంవత్సరాలు ఎప్పుడు చూడలే ఇలాంటి కరువును. చెప్పులు లైన్లో పెట్టే అప్పుడు ఒకసారి పత్తి విత్తనాలు కట్టడం చంద్రబాబు హయాంలో పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తాను. ఈ ఇందిరమ్మ రాజ్యం తెస్తా అంటే సరే, వాళ్ళు తెచ్చిన ఒక ఇండ్లు అయితే ఇందిరమ్మ రాజ్యం లెక్క అవపడతానే, కానీ అవి కూడా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంటాను. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఆన్లైన్ అని పెట్టి ఎవరు లేదు అన్నలకు ఆన్లైన్ చేసుకోమని చెప్పిండు. మన పార్టీ మీ పార్టీ అని చూడలే కేసీఆర్ గవర్నమెంట్లో. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే, టీఆర్ఎస్ కార్యకర్త అని తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్త అని తెలిసిన బీజేపీ అని చెప్పిన కనీసం సానుభూతి పడని తెలిసినా కూడా వాళ్ళని అల్లకెళ్ళి కట్ చేసిండు. ఇప్పుడు మా దగ్గర పైడిపల్లి 3rd డివిజన్ మాది పైడిపల్లి, దాదాపు అక్కడ 60% మాది ఎస్సీ పాపులేషన్ ఉంటుంది. మా దగ్గర కూడా ఇండ్లు వచ్చినాయి కానీ కట్టే పరిస్థితి లేదు. కొంతమందికి ఇల్లు జాగాలు లేవు, ఇల్లు జాగాలు లేని కాడ డబుల్ బెడ్రూమ్లు మొన్న ఇచ్చిండ్రు. కాకపోతే అవి ఏవి ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వడ్లు కొనలేదు, వడ్లు కొనక ఇప్పటికి ప్రైవేట్ వాళ్ళు కొంటలేరు, వాటిని సన్న బియ్యం ఇస్తానని చెప్పి వీళ్ళు కొంటలేరు, మార్కెట్ వాళ్ళు కొంటలేరు. మాకు మక్కలు కొంటాను మార్కెట్ ఏం లేదు. తక్షణమే కళ్ళాలలో ఉన్న వరి ధాన్యాన్ని కానీ మక్కలను కానీ కొనాలి, అంతే. అదొకటి మా తక్షణం, ఎందుకంటే అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నది కాబట్టి అవి ఒకటి. నెక్స్ట్ ఇంకా 2 years వాళ్ళే గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి కనీసం రైతులకు సకాలంలో యూరియా బస్తాలు, ఆ రైతు బంధు వేసే ఏర్పాటు చేస్తే పంటలను ఘనంగా పండిస్తారని మా కోరిక. మా దేవరపల్లి మండలంలో ఒక్కొక్క ఊర్లలో 100ల సంఖ్యలో రాసులు ఉన్నాయి. కనీసం ఒక 10 రాసులు కూడా ఇప్పటి వరకు ఖాళీ కాలేదు. లారీలు అసలే రావట్లేదు, మిల్లర్లు సహకరిస్తలేదు, ప్రభుత్వం సహకరిస్తలేదు, మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తలేరు. టోటల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. వెంటనే మరొక విషయం ఏంటంటే రైతు బంధు కూడా పూర్తిగా అయ్యలేదు. 2 ఎకరాలు నానా ఇబ్బంది పెట్టుకుంటూ 2 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చిండు. రైతు బంధును తక్షణమే రిలీజ్ చేయాలి. నెక్స్ట్ జూన్ నెల వస్తుంది, రోహిణి కార్తీ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇంతవరకు ఈ పాత రైతు బంధు వేయలేదు, ఇంకా ఆయన కొత్త రైతు బంధు ఇతర అయ్యడం కూడా అనుమానం ఉంది. కాలం నెత్తి మీదకి వచ్చింది. ఒడ్లు ఇప్పటికీ 5% కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా 95% ఎబో ఉన్నాయి. ఇవన్నీ మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో, కాబట్టి వెంటనే కంప్లీట్ చేయాలి. మా ఎమ్మెల్యే గారు కూడా ఉపడతలేరు ఈ మధ్యన, వారు కూడా యశస్విని రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి మా పాలకుర్తి నియోజకవర్గంలోని మొత్తం ధాన్యం రాసుల్ని కేవలం 20 రోజులల్లో కంప్లీట్ అయ్యేటట్టు చూడాలి. లారీలు కూడా తక్షణమే వచ్చేటట్టు చేయాలి. మాది రామన్నగూడ అన్న, కొడకళ్ళ మండలం రామన్నగూడ. ఈ రైతు గురించి అన్న బాధ, మాకు రైతు బంధు పడతలేదు, దాని గురించి వచ్చినాం అన్న. అందరు వాళ్ళ అన్న, కొంతమందికి పడుతున్నాయి అన్న, మా వాళ్ళ అందుకే వచ్చినాం. 3 సార్లు ఎగొట్టినా. ఒడ్లు ఎడకుంటారు అన్న, చాలా రోజు ఒక్క లోడే పడతారు అన్న. పట్టుకొచ్చిన తర్వాత అన్న ఒడ్లు కొట్టలేరన్న, రోజు ఒక్క లోడు పోతుందన్న. అట్లా మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న, అందువల్ల వచ్చినామన్న. ఏం చెప్తారు ప్రభుత్వానికి మరి?
ఏమో ఏం చెప్తారు ఇక వాళ్ళకి ఏం చెప్తారు అన్న కాదు. ఏమనుకుంటారు ఒక రైతుగా నువ్వేమనుకుంటున్నావు? రైతుగా మార్చుకోవాలనుకుంటున్నావు అన్న. అది బాధ. ప్రభుత్వాన్ని మార్చుకుంటావా? ఆ. అంతే అంటవా? సన్న వాటికి 500 బోనస్ ఇచ్చినట్టు కదా? ఇయ్యలే అన్న, అందరికి వస్తలేవు అన్న. మేము మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ కొడగళ్ళ మండలం రామన్నగూడ నుంచి వచ్చినాం సార్. ఏంది బాధ ఏంది? మా బాధ ఇప్పుడు మాకు ప్రస్తుతం ఒడ్లు వండినాయి, మక్కలు వండినాయి, కళ్ళాలలో పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఒక్కొక్క కళ్ళంలో కాంటాలు రాలేదు. కాంటాలు అయిన బస్తాలకు కూడా లారీలు వస్తలేవు, కొన్ని బారదాలు దొరుకుతలేవు. మరి తీసుకున్న ఒడ్లకు కూడా ఫస్ట్ బండి పోగానే వెనకసిరి బండికి తాలు అన్ని చెప్తున్నారు, తాలు వాడుతున్నాం, అన్ని వాడుతున్నాం. ఎక్కువ కాంట కావాలని జోకడానికంటే 2 కిలోలు ఎక్కువ జోకుతారు. మళ్ళీ పోయిన తర్వాత కూడా లారీ దించుకోకుంటే దానికి మళ్ళీ మేము పోయి బతిరాడి తాలు ఆడ పట్టి చూపెట్టినా కూడా పావు కిలో కూడా వెళ్తలేదు. వాళ్ళు 2-3 కిలోలు కట్ చేస్తుర్రు. కట్ చేసి క్వింటాల్కు 4-5 కిలోల ఒడ్లు కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. రైతులు 6 కాలం కష్టం చేసి 6 నెలలు పంట తీసుకుపోయి ఆడ పోస్తే ₹1 లాభం లేకుండా ఉట్టిగా వదిలిపెట్టి రావాల్సి వస్తుంది సార్. నీ వడ్లు వండా అని చెప్పి ఆయన సభల మీద సభలు పెడుతున్నారు. ఎక్కడ లేదు సార్. ఇప్పుడు మీరు రోడ్ల వెంట మీరు చూస్తూనే ఉండొచ్చు, ఎక్కడ చూసినా కళ్ళాలల్లా మీకు పారదాలు కప్పి మొత్తం మస్తుగా కనబడుతుంటాయి. ఇప్పుడు మీరు అక్కడ నుంచి మా పాలకుర్తి కొడగల నుంచి వస్తుంటే మొత్తం ఒట్లే అన్ని కళ్ళాలల్లా. ఎక్కడ ఒక లారీ లేదు, కాంటాలు పెట్టేటోళ్ళు కూడా లేరు. మీ ఇప్పుడు చూసుకుంటూ వస్తుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎట్లా ఉండే? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కంపల్సరీ ఒడ్లు వచ్చే ముందు ఒక 10-15 రోజుల ముందు ప్రతి ఊర్లో ఐకేపీ సెంటర్లు, సొసైటీ సెంటర్లు పెట్టి వారికి అనుకూలంగా మిషన్లు ఒడ్లు పట్టడానికి అన్నీ సమకూర్చి టైంకు కొనుగోలు చేసేటోళ్ళు. ఇంకొక 15 రోజులైతే రోహిణి కార్తె వస్తుంది, వర్షాలు పడతాయి. ఆ ఒడ్లు ఎక్కడికి పోవాలి? ఇప్పటికి నెల రోజులు అవుతుంది మేము కళ్ళాలలో పోసి ఒడ్లు. నాకు ఒక 20 డబ్బాలు ఒడ్లు అయినాయి సార్. నెల రోజులు అవుతుంది నేను పోసి. ఇప్పటి వరకు 2 లారీలు పోయినాయి మా ఊరు నుండి. మా ఊర్లో 100 దగ్గర 20-30 లారీలు వెళ్తాయి. నెల రోజుల నుండి 2 లారీలు పోతే 30 లారీలకు ఎన్ని రోజులు పట్టాలి, ఎన్ని నెలల టైం పట్టాలి? దానికోసం ఈరోజు రామరావణ నిర్వహించిన సభకు మద్దతుగా వచ్చి మా రైతులకు తక్షణమే ఒడ్లు మక్కలు కొనుగోలు చేయాలని మా తరపున బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము